హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్ఎం సెక్యూరిటీ. జిఎస్ఎం అనేది చాలా సెక్యూరిటీస్ని ఆఫర్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. జిఎస్ఎం ఆఫర్స్ సెవరల్ సెక్యూరిటీ యూజింగ్ కాన్ఫిడెంషియల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద అథెంటికేషన్. జిఎస్ఎం సెక్యూరిటీ అనేది కాన్ఫిడెంటాలిటీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద అథెంటికేషన్. ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెంటల్గా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది అథెంటికేషన్లో స్టోరేజ్ చేస్తుంది, అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది ఆ డేటాకి. అండ్ ఇంకా ఇన్ ద ఇండివిజువల్ సిమ్ అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ సిమ్ అనేది ఉంటుంది. ఒక పర్సన్ ఒక సిమ్ యూజ్ చేస్తారు కదా, ఆ సిమ్ వేరే పర్సన్ యూజ్ చేయకుండా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది జిఎస్ఎం అనేది. ద సిమ్ స్టోర్స్ పర్సనల్ సీక్రెట్ డేటా అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ పిన్ ఎగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూజ్. సిమ్ అనేది పర్సనల్ డేటాని, సీక్రెట్ డేటాని స్టోర్ చేస్తుంది. ఇంకా ఇట్ ప్రొటెక్టెడ్ విత్ పిన్ అనేది సెట్ చేస్తారు దీనికి. దానితో అంటే వేరే వ్యక్తి ఎవరు యూజ్ చేయకుండా, యాక్సెస్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పిన్ అనేది. ఇక్కడ జిఎస్ఎం సెక్యూరిటీస్ని ఆఫర్ చేస్తుందని చెప్పాం కదా, ఆ సెక్యూరిటీస్ అనేవి ఎలా మెజర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ అనేవి 3 ఉన్నాయి: కాన్ఫిడెంటాలిటీ, అథెంటికేషన్, లాస్ట్ వచ్చేసి అనోనిమేషన్. ఫస్ట్ కాన్ఫిడెంటాలిటీ అంటే ఆల్ ద యూజర్ రిలేటెడ్ డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్. ఎవరైతే అందరూ యూజర్స్ ఉంటారు కదా, సిమ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు, వారి డేటా అనేది ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుందన్న. ఎన్క్రిప్టెడ్ అంటే ప్రెజెంట్ ఉన్న డేటా అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే పర్సనల్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా వస్తుంది. ఆ డేటా అనేది వేరే పర్సన్ చూడకుండా ఎన్క్రిప్ట్ చేసి ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది కాన్ఫిడెంటాలిటీ అనేది. ఇంకా ఆఫ్టర్ అథెంటికేషన్ BTS అండ్ MS అప్లై ఎన్క్రిప్షన్ టు వాయిస్ ఆర్ డేటా. ఇక్కడ జిఎస్ఎం అంటే సిమ్ కాల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే కాల్స్ అంటే వాయిస్ వస్తుంది కదా, వాయిస్ కానీ డేటాని కానీ అథెంటికేషన్ జరిగాక BTS అండ్ MS అనేవి ఎన్క్రిప్షన్ని అప్లై చేస్తాయి అన్నమాట, వాయిస్కి కానీ డేటాకి కానీ, అంటే వేరే పర్సన్ ఎవరు యాక్సెస్ చేయకుండా మన డేటాని. నెక్స్ట్ అథెంటికేషన్. బిఫోర్ ఏ సబ్స్క్రైబర్ కెన్ యూజ్ ఎనీ సర్వీస్ ఫ్రమ్ ద జిఎస్ఎం నెట్వర్క్, హీ ఆర్ షీ మస్ట్ బి అథెంటికేటెడ్. పర్సన్ అయినా జిఎస్ఎం నెట్వర్క్ని యూజ్ చేసుకోవాలి అంటే ముందుగా ఆ పర్సన్ అనేవాడు అథెంటికేటెడ్ అయ్యి ఉండాలి. అథెంటికేటెడ్ ఎలా అవ్వాలి అంటే అథెంటికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సిమ్. అథెంటికేషన్ అనేది సిమ్ మీద బేస్డ్ అయి ఉంటుంది. విచ్ స్టోర్స్ ద ఇండివిజువల్ అథెంటికేషన్ కీ. ప్రతి దానికి ఒక కీ అనేది ఉంటుంది, కీ అనేది అసైన్ చేస్తారు. ఆ ప్రతి సిమ్కి ఇండివిజువల్ అథెంటికేషన్ కీ అనేది ఉంటుంది, అది స్టోర్ చేస్తుంది సిమ్ అనేది. ఇంకా ద యూజర్ ఐడెంటిఫికేషన్ IMSI, ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ. ఈ పర్సన్ యొక్క ఐడెంటిటీ అనేది కూడా సిమ్ అనేది స్టోర్ చేస్తుంది. అండ్ ద అల్గోరిథం యూజ్డ్ ఫర్ ద అథెంటికేషన్ ఈజ్ A3 అల్గోరిథం యూజ్ చేసుకొని అథెంటికేషన్ చేస్తారనమాట డేటాకి. అంటే A3 అల్గోరిథంని యూజ్ చేసుకొని ఆ డేటాకి ప్రొటెక్ట్ చేస్తారు అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. దాన్ని అథెంటికేషన్ అంటాం. లాస్ట్ అనోనిమిటీ. టు ప్రొవైడ్ యూజర్ అనోనిమిటీ ఆల్ ద డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్ బిఫోర్ ట్రాన్స్మిషన్. అంటే డేటాని పంపించే ముందే ఎన్క్రిప్ట్ అయి ఉండాలంట. టు ప్రొవైడ్ యూజర్ యూజర్ అనోనిమిటీ ప్రొవైడ్ చేయడానికి ముందుగా డేటా అనేది ఎన్క్రిప్ట్ అయి ఉండాలి పంపించక ముందే. అల్గోరిథం A3 ఈజ్ యూజ్డ్ ఫర్ అథెంటికేషన్, A5 ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ A8 ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేట్ కీ సైఫర్ కీస్. ఇందులో కొన్ని అల్గోరిథమ్స్ని యూజ్ చేస్తారు. A3 అల్గోరిథం అనేది అథెంటికేషన్కి యూజ్ చేస్తాము. A5 అనేది డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. A8 అనేది కీస్ అని చెప్పాము కదా, సైఫర్ కీస్ని జనరేట్ చేస్తుంది A8 అనే అల్గోరిథం. ఇలా కొన్ని అల్గోరిథమ్స్ని యూజ్ చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారనమాట జిఎస్ఎంకి. థ్యాంక్ యూ.